హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ సాంగ్ అనేది తీసుకొచ్చాను. ఈ సాంగ్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడు గూడా. ఓకే, మీరు ట్రై చేయండి. ఈ సాంగ్ పైన మీకు డెఫినెట్‌గా రీచ్ అనేది వస్తుంది. ఒకసారి డెమో అయితే చూసి ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. అది అంత వినిపించడం లేదు. ఎందుకంటే తెలిసిందే మీకు కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టాను. ఓకే, మీరు ఫుల్ డెమో చూడాలనుకుంటే మన ఇన్‌స్టాలో వెళ్ళి చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ ఐడీని కూడా ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్, నేను ప్రతి అప్డేట్స్ అక్కడ ఇస్తాను కాబట్టి మీరు అక్కడ కూడా యాక్టివ్‌లో అయితే ఉండండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అయితే చాలా సింపుల్ అంటే సింపుల్‌గా చేసేద్దాం. ఒక 2-3 మినిట్స్‌లోనే ఫినిష్ చేసేద్దాం. ఓకే, మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇందులో కొన్ని గ్రూప్స్ గురించి చెప్పాలి మీకు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక లిరికల్‌తోనే ఉంటుంది. ఎండింగ్‌లో 3 గ్రూప్స్ అనేది ఉంటుంది. మీరు డెమోలో చూసినట్టు. సో ఇలా ఓకే, ఈ విధంగా చూడండి. ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే మీకు ఫండ్ మిస్సింగ్ అనేది వస్తుంది కంపల్సరీగా. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఫోటో ఏదైనా ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఈ విధంగా అయితే ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఫస్ట్ అయితే షేక్ ఎఫెక్ట్ ఎలా ఇన్పుట్ చేయాలనేది చూపిస్తాను. తర్వాత గ్రూప్స్ గురించి ఎండింగ్లో చెప్తాను. కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని ఫ్రెండ్స్. ఓకే, కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు పేస్ట్ పక్కన ఆరోన్ క్లిక్ చేసి సింపుల్గా అయితే పేస్ట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ విధంగా బ్లాక్ వస్తే మీరు సెట్టింగ్లో వెళ్ళేసి సింపుల్గా ఇక్కడ బ్లాక్ ఉంది కదా, వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకోటి వచ్చేసి బ్యాక్ వచ్చండి. ఇంకొక ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, అది కూడా మీకు ఇక్కడ చెప్తాను చూడండి. కాపీ లేయర్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ని మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, సింపుల్గా ఇక్కడ మీకు ఒక బీట్ మార్క్లో 2 ఫొటోస్ స్పీడ్ ఫొటోస్ వస్తుంది కదా, సో ఆ ఫోటో దగ్గర మీరు ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఓకే, ఇలా తర్వాత ఇక్కడ ఓకే. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ దగ్గర వచ్చేయండి. మీరు ఇక్కడ ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని టెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ టెక్స్ట్లో కూడా ఒక ఫంట్ అనేది ఇచ్చాను. సో ఫంట్స్ని మీరు ఏం చేయకండి. ఓకే, ఇక్కడైతే సింపుల్గా మీరు ఈ 2 షేప్స్ కిందికి మీ యొక్క ఫోటో ఉంటుంది. ఫోటో కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి మీరు ఇక్కడైతే సింపుల్గా మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, చాలా ఈజీగా అయితే సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఫోటో అంతగా అడ్జస్ట్ కాకపోతే మీరు ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్లో వెళ్ళండి, స్టాండ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అనేది అయిపోయింది చూడండి. మీరు ఇప్పుడు గ్రూప్ చూస్తుంటే మీకు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే మీరు మిగతా గ్రూప్స్ అయితే రీప్లేస్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 1080లో ఉంటుంది, హెచ్డి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. జై హింద్.